రౌడీ షీటరు. ఏం లేదు, నోరు తెరిస్తే పట్టుమని కొట్టడమే, అవతలండి కొడతాడు. అలాంటి వాడు మారాడు, చర్చికి వెళ్ళి దేవుణ్ణి నమ్ముకున్నాడు. మనం నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పాలి, కరపత్రాలు పంచాలి, మనం ఆత్మలను రక్షించాలి అని చెప్పి దైవజనుడు చర్చిలో ప్రసంగం చేస్తే మనోడికి భారం వచ్చింది. ఏది మారిన రౌడీ షీటర్కి. మరి ఎట్లయినా నేను కూడా ప్రకటించాలని కరపత్రాలు తెచ్చుకున్నాడు. తెచ్చుకొని బజార్లో కుర్చీ వేసుకొని కూర్చున్నాడు అంట. కుర్చీ వేసుకొని కూర్చొని స్టూల్ మీద ఆ కరపత్రాలు పెట్టి వచ్చేవాడిని పెండు, ఏయ్ రా రాబే రా అన్నా 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 తీసుకోరా బతుకుతావు, తీసుకో. ఇదేం సువార్త రౌడీ అంటే మనోడి స్టైల్లో మనోడు చెబుతున్నాడు సువార్త. ఇంకెవరో ఇటు పోయాడు, ఏం రా రా అన్నా ఏం చూసుకుంటా పోతున్నారా, తీసుకో. ఏమండి, ఇట్లా ఉంటుంది మనుషుడు తన నైజాన్ని మార్చుకోవటం అనేది. ఏమండి, పెద్ద పులి సారలు తీసేసుకోగలిగిద్దా? చిరుత పులి తన మచ్చలు తీసేసుకోగలిగిద్దా? మానవుడు కూడా తనలో ప్రారంభం నుండి వస్తున్నటువంటి పాప నైజాన్ని అధిగమించటం కష్టం అన్నదానికి చెప్తున్నాను నేను.